మ్యూజిక్ అనే వర్డ్ వినగానే వరల్డ్ వైడ్ గా మనకి టక్కన గుర్తొచ్చే పేర్లు కొన్ని ఉంటాయి. ఈ రోజుల్లో అయితే జస్టిన్ బీబర్, ఈడ్ షీరాన్, టేలర్ స్విఫ్ట్ లాంటి వాళ్ళు గుర్తొస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆల్ టైమ్ ఫేమస్ అయిన మైకేల్ జాక్సన్ కింగ్ ఆఫ్ పాప్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ వీళ్ళందరూ ఆ స్టేజ్ కి వెళ్ళటానికి మ్యూజిక్ ఫీల్డ్ లో ఖచ్చితంగా ఎవరో ఒకరిని అడ్మైర్ చేసే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆ ఒక్కడి గురించే. ఎర్లీ 70s అండ్ 80s టైంలో అతనికి ఉండే క్రేజ్ వరల్డ్ లో మరెవ్వరికి ఉండేది కాదు. అతను ఎవరో కాదు, లెజెండరీ ఐకాన్ ఆఫ్ పాప్ కల్చర్ బాబ్ మార్లే. అతని పాటలకి ప్రపంచం ఊగిపోయేది. తనకున్న టాలెంట్ తో చిన్న ఏజ్ లోనే చాలా స్పీడ్ గా రాక్ స్టార్ అయిపోయాడు. అప్పట్లో ప్రపంచంలో మరెవరూ అందుకోలేని స్థాయికి వెళ్ళిపోయాడు. సామాజిక రుగ్మతులపై ఉవ్వెత్తున గలమెత్తి ఎంతో మందిని ఇన్స్పైర్ చేయటం మొదలెట్టాడు. బాబ్ మార్లే పాటలన్నీ అప్పటి వరకు ఉన్న అణచివేతలకు పాతరేసి ఓ కొత్త లోకం కోసం పరితపించేవి. దాంతో జమైకాలో ఉన్న రూలింగ్ పార్టీకి అదంతా నచ్చక చంపించాలని చూసింది. 1976లో కొంతమంది బాబ్ ఫ్యామిలీపై తుపాకులతో దాడి చేశారు. ఆ యొక్క దాడిలో బాబ్ మార్లే భార్యకి తలపై బుల్లెట్ దిగడంతో చనిపోయింది. మార్లేకి భుజంపై బుల్లెట్ దిగ్గా మేనేజర్ తో సహా మరో 3 గాయపడ్డారు. ఎలాగోలా నుంచి తప్పించుకున్న మార్లే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్ళకి క్యాన్సర్ వ్యాధి వచ్చి చనిపోయాడు. ఇదందరికీ తెలిసిన కథ. కానీ ఎవరికి తెలియని కథ వేరే ఉంది. అమెరికా మాజీ సిఐఏ ఏజెంట్ అయిన బిల్ ఆక్స్లే 80 ఏళ్ల వయసులో తాను చనిపోతూ డెత్ బెడ్ పై ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో సీక్రెట్ రివీల్ చేశాడు. అదేంటంటే అమెరికన్ గవర్నమెంట్ బాబ్ మార్లేని ఒక థ్రెట్ లా ఫీల్ అయ్యి అతన్ని ఎలాగైనా చంపమని బిల్ ఆక్స్లే నియమించింది. అజ్ఞాతంలో గడుపుతున్న మార్లే దగ్గరికి బిల్ ఒక అభిమానిగా వెళ్ళాడు. తాను బాబ్ మార్లేకి పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. బాబ్ మార్లే అది నమ్మాడు. వెంటనే మార్లే కోసం గిఫ్ట్ గా తీసుకొచ్చిన పేర్ ఆఫ్ షూస్ ని బయటికి తీసి బిల్ మార్లేకి స్వయంగా తొడిగాడు. రైట్ షూ లో కాలికి ఏదో గుచ్చుకోవడంతో మార్లే బాధతో అరిచాడు. పొరపాటున రాయి అందులో ఉండుంటుంది అనుకుని లైట్ తీసుకున్నాడు. ఆ క్షణమే బాబ్ మార్లే జీవితంలో జరగకూడదు జరిగిపోయింది. ఎందుకంటే షూలో గుచ్చుకున్నది క్యాన్సర్ వైరస్ పూసిన గుండు సూది. కొన్నాళ్ళకి బాబ్ మార్లే ఎలాగో చనిపోతాడు కాబట్టి బిల్ ఆక్స్లే చనిపోయే వరకు దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాడు. మెల్లగా బాబ్ మార్లే ఆరోగ్యం క్షీణించగా హాస్పిటల్ కి వెళ్తే క్యాన్సర్ అని తెలిసింది. పక్కనే ఉన్న బిల్ మార్లేకి ధైర్యం చెప్పి తనకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారని నమ్మించి ఒప్పించి ప్యారిస్ కి తీసుకువెళ్లి దగ్గరుండి ట్రీట్మెంట్ జరగకుండా చూసుకుని తగ్గకపోవడంతో లండన్ తీసుకెళ్లి అక్కడ తగ్గకపోవడంతో అమెరికా తీసుకొచ్చి అసలే ట్రీట్మెంట్ జరగనీయకుండా దగ్గరుండి చూసుకున్నాడు. దాంతో క్యాన్సర్ కాస్త ముదిరి 36 ఏళ్ల వయసులో మార్లే చనిపోతూ తన మనసులో ఎంతో మంది స్నేహితులు మరియు బంధువుల కంటే ఎక్కువగా చివరి నిమిషం వరకు తనకు తోడుగా ఉన్న బిల్ ఆక్స్లే లాంటి ఫ్రెండ్ ఉన్నందుకు ఎంతగానో ఆనందపడ్డాడు. కృతజ్ఞతా భావంతో బిల్ వంకే చూస్తూ ప్రాణాలు వదిలాడు. ఒక సిఐఏ ఏజెంట్ గా 17 మందికి పైగా అసాసినేట్ చేసిన బిల్ బాబ్ మార్లే లాంటి వ్యక్తిని నమ్మించి మోసం చేసి చంపడం తట్టుకోలేక మనస్తాపంతో ఈ చేదు నిజాన్ని చనిపోయే ముందు కన్ఫెస్ చేసి చనిపోయాడు. అయితే అమెరికా మాత్రం అతడు చెప్పింది శుద్ధ తప్పని కొట్టిపారేసింది.